పైకి నవ్వుతూ కనిపిస్తారు, అందరికీ అండగా నిలబడతారు. కానీ లోపల మాత్రం ఏదో తెలియని శూన్యం. వయసు చూస్తే కేవలం 25 ఏళ్ళే, కానీ మనసు మాత్రం 100 ఏళ్ల భారంతో అలసిపోయినట్టు ఉంటుంది. మీరు కర్కాటక రాశి వారా? 25 ఏళ్ళు వచ్చేసరికి లైఫ్లో ఏదో కోల్పోయినట్టు విపరీతమైన ఎమోషనల్ బర్న్అవుట్కు గురవుతున్నారా? అందరినీ కేర్ చేసే మీరు ఒంటరిగా కూర్చుని ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? కర్కాటక రాశి వారిని 25 ఏళ్ళకి మానసికంగా అంతలా కొంగదీసే రహస్యాలేంటి? ఈ ఎమోషనల్ ట్రాప్ నుంచి మిమ్మల్ని బయటపడడానికి మిమ్మల్ని ఎలా రీసెర్చ్ చేసుకోవాలో క్లియర్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ కథ కాబట్టి. మీ కథ మీరే చూడకపోతే ఇంకెవరు చూడరు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు సముద్రంలో అలలను ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే కర్కాటక రాశి వారి హృదయాల్లోనూ భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడు. ఈ రాశి వారు సాధారణంగా ప్రేమిస్తే సంపూర్ణ హృదయంతో ప్రేమిస్తారు, బాధపడితే లోతుగా బాధపడతారు. ఎదుటివారి కన్నీరు వీరికి తమ కన్నీరులాగానే అనిపిస్తాయి. అందుకే చిన్న మాటైనా, చిన్న నిర్లక్ష్యమైన, చిన్న అవమానమైన వీరి మనసులో చాలా కాలం నిలిచి ఉంటుంది. ఇతరులు మర్చిపోయిన సంఘటన కూడా వీరు సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకుంటారు. అదే ఆలోచనలు మళ్ళీ తలుచుకుంటూ తమ మనసును తామే అలసటకు గురి చేసుకుంటారు. ఇదే కర్కాటక రాశి వారికి మొదటి పరీక్ష. కర్కాటక రాశి వారు పుట్టుకతోనే పరుల గురించి ఆలోచించే మనస్తత్వం కలవారు. ఇంట్లో ఎవరికైనా బాధ ఉంటే ముందుగా స్పందించేది వీరే. కుటుంబానికి అండగా నిలబడాలని, అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నించేది వీరే. కానీ ఈ ప్రయత్నంలో ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది. అందరినీ సంతోషం ఇవ్వాలని ప్రయత్నిస్తూ కానీ తమ సొంత ఆనందాన్ని మాత్రం మర్చిపోతారు. ఎవరికి బాధ కలగకూడదనే ఉద్దేశంతో లేదు అని చెప్పాల్సిన సందర్భంలో కూడా మౌనంగా ఉండిపోతారు. ఇలా అందరికీ తోడుగా నిలిచే వ్యక్తికి చివరకు తాను అలసిపోయినప్పుడు తోడుగా నిలబడే వ్యక్తి కనిపించకపోవడం మరింత బాధను కలిగిస్తుంది. కర్కాటక రాశి వారి హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఒకసారి ఎవరైనా తమ వారినిగా భావిస్తే వారి కోసం ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధపడతారు. అయితే ప్రపంచంలో ప్రతి హృదయం ఒకేలా ఉండదు. అందుకే చాలామంది కర్కాటక రాశి వారు ఈ జీవితంలో ఏదో ఒక సమయంలో నమ్మక ద్రోహాన్ని, నిరాశను, నిస్పృహను, హృదయ వేదనను అనుభవిస్తారు. వెన్నుపోటును కూడా వీళ్ళు అనుభవించే ఉంటారు. వారి ప్రత్యేకత ఏంటంటే ఇతరులు మర్చిపోయే జ్ఞాపకాలని వీరు హృదయంలో పెట్టుకుంటారు. గాయాన్ని మర్చిపోకుండా అదే గాయాన్ని మోస్తూ ఉంటారు. బయట మాత్రం నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం బాధ వారిని నెమ్మదిగా ఖాళీ చేస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల వయసు అనేది జీవితంలో మార్పులు ఎక్కువగా జరిగే సమయం. చదువు, ఉద్యోగం, వివాహం, ఆర్థిక భద్రత, ప్రతి విషయం గురించి సమాజం ప్రశ్నలు అడిగే కాలం అది. ఇతరులు జీవితంలో ముందుకు వెళ్తున్నట్టు కనిపించిన కర్కాటక రాశి వారు తాము పోల్చుకోవడం ప్రారంభిస్తారు. నేను వెనకబడిపోతున్నాను, నా భవిష్యత్తు ఎలా ఉందనే ప్రశ్నలు వేసుకుంటూ గడిపేస్తారు. బయటకు ధైర్యం కనిపించిన లోపల మాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన వారిని నిశ్శబ్దంగా బాధిస్తుంది. మొదటగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ప్రతి సమస్యను మీరు ఒంటరిగా పరిష్కరించాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు లేదు అని చెప్పడం నేర్చుకోండి. మీ శక్తిని తగ్గించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీ మనసును కూడా విశ్రాంతి అవసరమని గుర్తించండి. ప్రకృతికి దూరంగా కాకుండా దగ్గరగా గడపండి. ముఖ్యంగా నీటికి సంబంధించిన ప్రదేశాలు, నది దగ్గర, సముద్రం దగ్గర, సరస్సులు వంటి ప్రాంతాల్లో మీ మనసుకు ప్రశాంతతనిస్తాయి. మనసులో ఆ బాధను దాచిపెట్టకండి. మాట్లాడండి, రాయండి, ప్రార్థించండి. కన్నీళ్ళు రావాలనిపిస్తే ఆపకండి, డైరెక్ట్గా ఏడ్ చేయండి. బయటకు వచ్చిన బాధ హృదయాన్ని తేలిక చేస్తుంది. కర్కాటక రాశి జాతకులారా, మీ సున్నితత్వం మీ బలహీనత కాదు, అది మీ గొప్ప శక్తి. ఈ ప్రపంచంలో ప్రేమను పంచగల హృదయాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి హృదయం మీకు లభించిందంటే మీరు గొప్పవాళ్ళన్నట్టు లెక్క. కానీ ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు, ప్రపంచానికి ఇచ్చే ప్రేమలో కొంత ప్రేమని మీకోసం మీరు చూపించుకోండి. గతంలో మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, నమ్మక ద్రోహాలు అవన్నీ మీ ప్రయాణంలో ఒక అధ్యాయం మాత్రమే. అవే మీ భవిష్యత్తుని నిర్ణయించవు. గతాన్ని వదిలి ముందుకు నడవండి. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం మాత్రం మానేయండి. మీ హృదయాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి. మీలో ఉన్న కరుణ, సహనం, ప్రేమ ఇవే మీ విజయానికి పునాది అవుతాయి. గుర్తుంచుకోండి, రాత్రి ఎంత గాఢంగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా ప్రశాంతత, ఆనందం, స్థిరత్వం తప్పకుండా వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.